వామ్మో వార్ నైన్ ఏం సినిమారా ఇది. ఇందాకనే రితేష్ రాణా అండ్ సత్య కాంబోలో వచ్చిన జెట్లీ మూవీ చూసినావా? సినిమా ఎలా ఉందంటే డీసెంట్ ఫస్ట్ హాఫ్ విత్ హిలేరియస్ కామెడీ సీన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ మా. సీరియస్లీ ఒకటే ఒక డైలాగ్ మావా, నేను సినిమా చూస్తున్న ప్రతి సెకండ్ గెట్ రెడీ టు హ్యావ్ యువర్ టెస్టికల్స్ ఇన్ ది థ్రోట్. ఏం డైలాగ్ మావా, నెక్స్ట్ లెవెల్ సత్య. అక్కడ మళ్ళీ మనకి సుదర్శన్ ఉంటాడు, శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు, వెన్నెల కిషోర్ ఉంటారు. వీళ్ళ కామెడీ కూడా హిలేరియస్ ఉంటది. బట్ స్టిల్ ఎంటైర్ షో కి మాత్రం సత్య ఇస్ ద బెస్ట్ అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. సత్యాన్ని ఇప్పటి వరకు అయితే నేను కామెడీ వర్షన్ లోనే చూసిన, కానీ సత్య వన్స్ స్టెపింగ్ ఇన్ టు ది యాక్షన్ ఎపిసోడ్స్ మ్యాన్ సీరియస్లీ ఒక టామ్ క్రూజ్ కనబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ ఉంది, మస్తు ఎంగేజ్ చేస్తుంది మనని. అండ్ మోర్ ఓవర్ రైటింగ్స్ మాత్రం ప్రాపర్ గా రాసుకున్నారు అనిపించింది. మార్క్ మై వర్డ్స్, సత్య కన్నా బెటర్ కామెడియన్స్ ఇంకా ఉన్నారు. వెన్నెల కిషోర్ మై ఫేవరెట్. స్టిల్ సత్యాన్ని చూస్తున్నాను, సత్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి నవ్వొస్తుంది, సత్య ఫైట్స్ కి నవ్వొస్తుంది, సత్య నాన్ చాక్ తిప్పితే నవ్వొస్తుంది, డైలాగులు చెప్తే నవ్వొస్తుంది, సీరియస్ గా నవ్వొస్తుంది. సత్య షో మ్యాన్ వన్ మ్యాన్ షో. సురేష్ గారి సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వెల్స్ అయితే చాలా రిచ్ గా గ్రాండ్ గా అనిపించింది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండ్రు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దద్దరిపోయిందనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, చాలా హిలేరియస్ గా నవ్వుకుంటాం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు బ్రిలియంట్ డైరెక్టర్ రితేష్ రాణా గారు, ఇంత మంచి యూనిక్ కాన్సెప్ట్ తోటి మా ముంగటికి వచ్చి మళ్ళీ ఒక హిట్ కొట్టారు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది, అందరు ప్రే చేసుకుంటూ పాడుతూ ఉంటారు, వాళ్ళు బాధతో పాడుతుంటా ఉంటే వాళ్ళని చూసి ఆ సిచ్యువేషన్ లో కూడా ఫన్ జనరేట్ చేయొచ్చు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి అని చెప్పేసి నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ కాన్సెప్ట్. డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయట కష్టపడికైతే సత్య సీరియస్ యాక్టింగ్ విత్ కామెడీ అండ్ డైరెక్షన్ రితేష్ రాణా గారు వీళ్ళిద్దరు కలిసి నన్ను కూడా ఆ ఫ్లైట్ లో కూర్చుండబెట్టి ఆ ఫన్ రైడ్ కి తీసుకుపోయిందనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎస్, ఇట్స్ హైలీ రికమెండబుల్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరూ ఈ సమ్మర్ లో సినిమా థియేటర్లో పోయి హాయిగా ఏసీలో కూర్చొని సారీ వాళ్ళు చూపించిన స్వింగ్ ఫిషర్ ఫ్లైట్ లో కూర్చొని ఎంజాయ్ చేయండి ఫన్ రైడ్ ని.